ట్రంప్ టారిఫ్ల కారణంగా నష్టపోయే కంపెనీలు ఎగుమతిదారులను ఆదుకునేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఉద్దీపన ప్యాకేజీ సహా టారిఫ్ల ప్రభావం ఉన్న రంగాల్లో ఉత్పత్తి కొనసాగించడం, ఉద్యోగ భద్రత కల్పించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సామాన్య ప్రజలకు నిత్యావసరాల భారం తగ్గించేలా వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ ఎగుమతిదారులకు ఊతమిచ్చేలా ప్రత్యేక పథకాలను తీసుకురానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అనేక కథనాలు వెలువడుతున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై ఇటీవల ట్రంప్ 50% సుంకాలు విధించారు. ఈ టారిఫ్ల వల్ల టెక్స్టైల్స్, జౌళి ఉత్పత్తులు, ఆభరణాలు, రత్నాలు, వ్యవసాయ, మత్స్య సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ టారిఫ్లపై ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రోత్సాహక చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చిన్న ఎగుమతిదారులు ఎదుర్కొంటోన్న ద్రవ్య పరిమితుల సమస్యను పరిష్కరించడం సహా కంపెనీలపై నిర్వహణ భారం తగ్గించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. టారిఫ్ల ప్రభావం ఉన్న ఎగుమతులకు సంబంధించిన రంగాల్లో ఉద్యోగ భద్రతను కల్పించడం, ఎగుమతుల కోసం కొత్త మార్కెట్లను అన్వేషిస్తూనే ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చూడటం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు కూడా ఎగుమతిదారుల కోసం అలాంటి ప్యాకేజీలే తీసుకురావచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో దేశ ఎగుమతుల్ని విస్తరించేలా ఇప్పటికే పలు దేశాలతో కేంద్రం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ నుంచి అమెరికాకు $33.53 బిలియన్ విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ ఎగుమతుల విలువ 21.64% పెరిగింది. 2024-25లో భారత్ మొత్తం $437.42 బిలియన్ విలువైన ఎగుమతులు చేయగా ఇందులో అమెరికా వాటా దాదాపు 20%గా ఉంది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధరలు పెరిగి వాటికి గిరాకీ పడిపోతుందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలు ఎగుమతిదారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.